హాయ్ గైస్, దిస్ ఇస్ ట్రాలీగా విజ్జపు. ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. నాకు రిటర్న్ టెస్ట్కి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. సో అనిపించింది అనమాట నాకు, వై నాట్ మేక్ ఏ వీడియో ఆన్ దిస్ అని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ రౌండ్. రీజనింగ్లో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ సిలోజమ్స్ అండ్ దెన్ స్టేట్మెంట్ అండ్ ఎజంప్షన్స్. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకా దెన్ 2 కన్క్లూజన్స్ ఉంటాయి. అంటే ఈజ్ ఇట్ ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ అని చెప్పి 2 స్టేట్మెంట్స్ అయితే దానికి కంటిన్యూషన్ ఇస్తారు. యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ వన్స్. దెన్ డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ ఏంటంటే జస్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ లానే ఇస్తాడు. దెన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ with the statement 1 ante you can directly choose statement 1. If you need both the statements for solving that question ante you have to select both. Adi data sufficiency. Then coding decoding, it will be like letters, then series of alphabets, something like that, and number series. Then బ్లడ్ రిలేషన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్. దీనికి వెయిటేజ్ కూడా మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఈ రీజనింగ్ టాపిక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దెన్ యూ మూవ్ ఫార్వర్డ్ టు ఎనీ అదర్. దెన్ కమింగ్ టు యాప్టిట్యూడ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి మనకి. దెన్ స్పీడ్ డిస్టెన్స్ అండ్ టైం. డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పై చార్ట్ కానీ బార్ గ్రాఫ్ కానీ ఇస్తాడు, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తాడు. అంటే లైక్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయమని కానీ, అలా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమని కానీ అలా ఇస్తుంటాడు అనమాట. డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఒకేలాంటి క్వశ్చన్స్ రావు. సో it may vary. Some people may get bar graph, some people may get pie charts, and some may not get either. Probability. If you have time after covering all these aptitude topics, then go for clocks and calendars. Aptitude and reasoning ki prepare aina website aithe IndiaBix is a very good website for aptitude and reasoning questions. Okay, then ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే ఇండియాబిక్స్లో కూడా అన్నీ చేసాక దెన్ గో ఫర్ ప్రిపెన్స్టా క్వశ్చన్స్. ప్రిపెన్స్టా కూడా అయిపోయింది అంటే ప్రిఫర్ యూట్యూబ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. దెన్ ఫర్ వెర్బల్ ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఆల్మోస్ట్ అందరూ కట్ ఆఫ్ అనేది రీచ్ అయిపోతారు. అంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటాం అనమాట యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. వెర్బల్కి వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ 10th తర్వాత మేబీ ఇంటర్ తర్వాత ఇంగ్లీష్ అనేది కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ లేదు మనకి, గ్రామర్ కూడా కంప్లీట్గా వదిలేసి ఉంటాం. సో వెర్బల్ అనేది కట్ ఆఫ్ రీచ్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. సో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది వెర్బల్ అండ్ గ్రామర్. ఫస్ట్ వెర్బల్లో ఏం చూసుకోవాలంటే ప్రిపోజిషన్స్, దెన్ ఆర్టికల్స్, దెన్ టెన్సెస్. ఆల్ ద 12 టెన్సెస్ మీద కూడా ఎప్పుడు ఏ టెన్స్ యూజ్ చేస్తారు అనేది మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. దెన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్. దెన్ యాంటోనియమ్స్, సినోనిమ్స్ అనేది మనం చెప్పలేము, అది మనకు తెలిసిన రావచ్చు తెలియని రావచ్చు. సో దీనికి స్పెషల్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం ప్రిపేర్ అయినవే వస్తాయన్న గ్యారంటీ అయితే ఉండదు. దెన్ ఏ మ్యాండేటరీ క్వశ్చన్ ఫ్రమ్ సిన్స్ అండ్ ఫర్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకన్నా కొంచెం కాన్ఫిడెంట్గా సిన్స్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఎప్పుడు వాడతాం అనేది చూసుకొని వెళ్ళండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ వెర్బల్ అండ్ గ్రామర్. దెన్ మ్యాథ్ పజిల్స్ అనేవి మనకు డైరెక్ట్గా ఎక్కడ కనిపించవు. సో ప్రిఫర్ యూట్యూబ్ ప్రీవియస్ క్వశ్చన్స్. నేను ఏ యూట్యూబ్ ఛానల్ ప్రిఫర్ చేశానంటే ఆన్లైన్ స్టడీ ఫర్ యూ అని ఒక ఛానల్ ఉండిద్ది అనమాట. అందులో ప్రీవియస్ మ్యాథ్ పజిల్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండేదాన్ని, చాలా ఎక్కువ సాల్వ్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, రిమైనింగ్ అంటే 4th ఇయర్కి వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ గోల్లోనే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్కి చేస్తూ ఉండేదాన్ని అనమాట మ్యాథ్ పజిల్స్. ప్రిపెన్స్టాలో కూడా చాలా బాగుంటాయి. సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో ఉండే పజిల్స్ చేయాలి. ఆ సేమ్ కాన్సెప్ట్తో ఉన్న పజిల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే పజిల్స్ కూడా చేయండి, అప్పుడే యూ కెన్ సాల్వ్. పజిల్స్ కంపల్సరీగా 2 అయితే ఈజీగా ఉంటాయి. 2 అంటే ఓన్లీ జస్ట్ 50%. మనకు కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి అబౌవ్ 65%. అంటే మినిమం 3 సాల్వ్ చేయాలి పజిల్స్. నెక్స్ట్ సూడోకోడ్స్ రౌండ్. సూడోకోడ్స్ అనేవి ఏ లాంగ్వేజ్కి రిలేట్ అయ్యి ఉండవు. సో
ఎవరైనా ఆల్మోస్ట్ ఎవరైనా సిఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలిగే సూడో కోడ్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే పెద్ద ఎక్కువ టాపిక్స్లోకి అయితే వెళ్ళిపోడు. సింపుల్ బిట్వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇఫ్ ఎల్స్, లూప్స్ అండ్ బేసిక్ మ్యాథ్ ఇవి వస్తే చాలు, ఈజీగా సూడో కోడ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతాం. కానీ స్టెప్ బై స్టెప్ చూసుకొని చేయాలన్నమాట. ఇలా కనిపించింది దిస్ ఇస్ రైట్ ఆప్షన్ అని చెప్పి పెట్టేయడం అయితే చేయకండి. కొంచెం నీట్గా స్టెప్ బై స్టెప్ చూసుకొని ఆన్సర్ చేయండి. అండ్ రిటన్ టెస్ట్ అనేది కంపల్సరీ అని చెప్పాను కదా. రిటన్ టెస్ట్ అనేది ఒక జనరల్ క్వశ్చనే ఉంటుంది. చాలా కష్టమైన టాపిక్, తెలియని టాపిక్, పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్న టాపిక్ అయితే ఏం వచ్చేది, చాలా జనరల్ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈజీగా రాయొచ్చు అన్నానని చెప్పి ఏది పడితే అది రాసేయద్దు. ఇట్ షుడ్ బి రిలవెంట్ టు దట్ క్వశ్చన్. చాలా విత్ ఇన్ ఇట్స్ లైక్ రైట్ బిలో 100 words అని చెప్తారనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఐ థింక్ ఇట్స్ 100 words. 100 words లోపు ఆ పారా అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయమని చెప్పి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ రిలవెంట్. ఇంటర్వ్యూయర్ విల్ డెఫినెట్లీ ఆస్క్ వాట్ యూ హ్యావ్ రిటన్ ఇన్ దట్ బ్లాంక్ అనమాట. సో కొంచెం నీట్గా రాయాలి అది. దానికి వెయిటేజ్ లేదని చెప్పి ఏది పడితే బ్లా 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 అన్నీ రాసేయద్దు. ద ఎగ్జామ్ డ్యూరేషన్ ఈజ్ 2 hours. 2 hours అంటే సెక్షన్ వైజ్ సెక్షన్ వైజ్ టైమింగ్ అయితే ఏముండదు. అన్ని సెక్షన్స్కి కలిపి 2 hours. మనం ఏ సెక్షన్కి ఎంత టైం అయినా తీసుకోవచ్చు. కానీ అలా అని చెప్పి ఒకే క్వశ్చన్ దగ్గర ఉండిపోవడం అయితే చేయదు. ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లేటర్ అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు దట్ క్వశ్చన్ అండ్ సేవ్ దట్ ఆన్సర్ అనమాట. సో డూ వెల్, ఆల్ ద బెస్ట్. ఓకే, that's it. And if you still have any doubts, please do comment. If you have doubts in interview process also, please do comment. I'll make a video. Please do like, share and subscribe.